ఇక్కడ ఛానల్ని వీక్షిస్తూ రోమాలు అంటే ఈ లోకం అంతమైపోయే రోజుల్లో ఇద్దరు మహాశక్తివంతమైన మనుషులు ఈ భూమి మీదకు వస్తారని, వాళ్ళు చేసే కార్యాలకు ఈ లోకమే గడగడలాడిపోతుందని బైబిల్ చెప్తుంది. వాళ్ళనే ఇద్దరు సాక్షులు అని పిలుస్తాం. అయితే అందరి మెదళ్లలో మెదిలే ప్రశ్న ఒకటే, సోదరా, ఆ ఇద్దరు సాక్షులు ఇంతకీ ఎప్పుడొస్తారు? దాని గురించే ఈ రోజు దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్పబోతుంది. ఈ నిజం తెలిస్తే రాబోయే రోజులను మనం ఎలా చూడాలి, ఎలా సిద్ధపడాలి అనే విషయంలో మీ ఆలోచన విధానమే మారిపోతుంది. జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. క్రీస్తు రాకడ గురించి, అబద్ధ క్రీస్తు గురించి, ఈ లోకం యొక్క అంతం వివరంగా బైబిల్లో రాయబడి ఉంది అని నమ్మకమున్న మీ అందరికీ ఈ ఇద్దరు సాక్షుల గురించి తెలిసే ఉంటుంది. మనం గత వీడియోలలో కూడా చాలాసార్లు ప్రస్తావించాం. క్రీస్తుకు విరోధిగా లేచే ఆ దుర్మార్గుడికి వ్యతిరేకంగా ఈ ఇద్దరు సాక్షులు ప్రవచిస్తారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట కట్టుకుని 1260 దినములు ప్రవచింతురు. 1260 రోజులు అంటే సరిగ్గా 3.5 సంవత్సరాలు అన్నమాట. చాలా మంది అనుకునే విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడో ఒకరోజు సడన్ గా ఉన్నట్టుండి వచ్చేస్తారని. కానీ అలా కాదు. వాళ్ళ రాక వెనుక దేవుని ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. ఆ 1260 రోజులు ఎప్పుడు మొదలవుతాయో మనం పట్టుకోగలిగితే ఆ ఇద్దరు సాక్షులు ఎప్పుడు అడుగు పెడతారో మనం ఖచ్చితంగా చెప్పేయొచ్చు. వాళ్ళు రావడానికి ఒక పెద్ద సూచన ఉంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో ఉంది, చూడండి. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. దీని అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో యూదుల దేవాలయం మళ్లీ కట్టబడాలి. ఇప్పుడు అక్కడ ఉన్న దేవాలయం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఆ దేవాలయం మళ్లీ కట్టబడి అందులో బలులు అర్పించడం మొదలవుతుందో అప్పుడు ఈ ఇద్దరు సాక్షులు వస్తారు. అంతకంటే ముందు రారు. వాళ్ళ రాక ఆ దేవాలయంతో ముడిపడి ఉంది. కాబట్టి వరుసగా ఏం జరుగుతుందో చూడండి. మొదట ఇశ్రాయేలులో 3వ మందిరం కడతారు. ఆ తర్వాత ఒక ప్రపంచ నాయకుడు వస్తాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్పినట్లు వాడు అందరితో 7 సంవత్సరాల శాంతి ఒప్పందం చేసుకుంటాడు. ఆ 7 ఏళ్లలో సగానికి అంటే 3.5 సంవత్సరాలు గడిచాక వాడు మాట తప్పుతాడు. ఆ ఒప్పందాన్ని కాలితో తన్నేస్తాడు. ఆ క్షణంలోనే ఆ ఇద్దరు సాక్షులు లేచి నిలబడతారు. లోకమంతా శాంతి శాంతి అని అరుస్తున్నప్పుడు, దేవాలయం వెలిగిపోతున్నప్పుడు ఈ ఇద్దరు సింహాల్లా గర్జిస్తారు. ఇప్పటికే యెరూషలేంలో ఉన్న కొన్ని సంస్థలు ఆ 3వ దేవాలయం కట్టడానికి కావలసినవన్నీ సిద్ధం చేశాయి. వాళ్ళు కేవలం ప్రభుత్వం నుండి కట్టండి అనే ఒక్క మాట కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మాట వచ్చిన రోజే మన కౌంట్ డౌన్ మొదలైనట్టే. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం, వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిల్చుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. దీని అర్థం ఏంటంటే మానవ చరిత్రలోనే అత్యంత చీకటి రోజుల్లో వీళ్ళు దేవుని పక్షాన నిలబడే దీపాలు. వాళ్ళు చేసేది కేవలం ప్రార్థనలు కాదు, వాళ్ళు పాపాన్ని బట్టబయలు చేస్తారు, దేశాలకు తీర్పు తీరుస్తారు, రాబోయే దేవుని ఉగ్రత గురించి హెచ్చరిస్తారు. వాళ్లకు దేవుడిచ్చిన అధికారం చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం, తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశము మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. అంతేకాదు, ఎవరైనా వాళ్ళకి హాని చేయాలని చూస్తే 5వ వచనం చూడండి, ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును. అందుకే లోకం వాళ్ళను అంతగా ద్వేషిస్తుంది. ఎందుకంటే లోకానికి అబద్ధమంటే ఇష్టం. యేసయ్యను సిలువ వేసిన ఆ దుష్ట ఆత్మే మళ్లీ ఆయన ప్రవక్తలను కూడా చంపడానికి లేస్తుంది. ఇక్కడే అసలు కథ ఉంది. వారి 1260 రోజుల ప్రవచనం ముగిశాక అబద్ధ క్రీస్తువు చివరికి వాళ్ళని యెరూషలేము వీధుల్లో అందరూ చూస్తుండగా చంపేస్తాడు. వాళ్ల శవాలు ఆ నగరపు వీధిలో పడి ఉంటాయి. ప్రజలు కేకలు వేస్తారు. టీవీ ఛానళ్లు లైవ్ లో చూపిస్తాయి. ప్రపంచమంతా పండగ చేసుకుంటుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం, ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారిని చూచి సంతోషించి ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. చూశారా ఎంత దుర్మార్గమో? కానీ దేవుని కార్యం ఇంతటితో ముగిసిపోయిందనుకుంటున్నారా? లేదండి. 3.5 రోజుల తర్వాత ఎవరూ ఊహించనిది జరుగుతుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం, అయితే ఆ 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను. యావత్ ప్రపంచం ముందు వాళ్ళు బ్రతికి లేచి నిలబడతారు. అది చూసిన వాళ్లకు గుండెల్లో భయం పట్టుకుంటుంది. ఒక్క శ్వాసతో దేవుడు మరణాన్నే ఓడించగలడు అని ఆ రోజు లోకానికి తెలుస్తుంది. వాళ్ళు లేచి నిలబడిన వెంటనే ఆకాశం నుండి ఒక పెద్ద స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం